హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో, ఇది డే 1 పాండిచ్చేరి వెళ్ళిన తర్వాత అంటే లాస్ట్ వీడియో కంటిన్యూషన్. ఆ రోజు మధ్యాహ్నం లంచ్ చేసేసి ఇంకా ఈవినింగ్ అయితే ఈవినింగ్ అంటే 4:00కి ఒక బైక్ అయితే రెంట్ తీసుకొని ఫస్ట్ అయితే బీచ్ చూడడానికి వెళ్తున్నాము. అది కూడా రాక్ బీచ్ దగ్గరలోనే ఉంటుంది. చెప్పాను కదా! మేమైతే హోటల్ ఆల్మోస్ట్ 500 టు 1 కిలోమీటర్ రేడియస్‌లోనే తీసుకున్నాము. అన్నీ కూడా దగ్గర ఉంటాయి. అండ్ ఇదైతే ఫ్రెంచ్ కాలనీ. టు బీ ఫ్రాంక్ నాకు ఫస్ట్ టైమ్ ఏమైతే అనిపించిందో ఈ ప్లేస్‌కొచ్చిన తర్వాత ఇప్పుడు కూడా ఇదైతే నా పాండిచ్చేరి సెకండ్ టైమ్ విజిట్. ఇప్పుడు కూడా నాకు అలానే అనిపించింది. ఫోటోస్ తీసుకోవటం కోసం అండ్ ఆ ఫ్రెంచ్ అంటే ఆర్కిటెక్చర్ చూడడం కోసం అయితే కంపల్సరీ వెళ్ళాల్సిందే. 10-15 మినిట్స్ టైమ్ స్పెండ్ చేస్తే చాలు. నా పర్సనల్ అంటే నాకెలా అనిపించిందో మా వారికి కూడా అలానే అనిపించిందనుకోండి. అంటే మనం గంటలు గంటలు వెయిట్ చేస్తూ ఒకళ్ళు ఫోటో దిగిన తర్వాత మనం అక్కడ వెయిట్ చేస్తూ ఫోటో దిగడం కోసం టైం వేస్ట్. నా పర్సనల్ ఒపీనియన్. మేము వెళ్ళింది ఈవినింగ్ కదా! సో, రాక్ బీచ్ ఆన్ ది వేలో అయితే మనకి ఫ్రెంచ్ కాలనీ, వైట్ టౌన్ అయితే ఉంటుంది. సో, అది ఫస్ట్ చూసేద్దాము అని చెప్పేసి ఫస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా మేమైతే రాక్ బీచ్‌కైతే వచ్చాము. సో, పదండి నాతో పాటు మీకు కూడా రాక్ బీచ్ చూపిస్తాను. ఇది మాత్రం మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపించే ప్లేస్. ఈవినింగ్ కాబట్టి ఇంకే ప్లేసెస్‌కైతే వెళ్ళలేదు. సో, ఇక్కడ బీచ్‌కొస్తే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఇక్కడికైతే మనం వెహికల్స్‌లో రాకూడదు. బయట పార్క్ చేసుకొని లోపలికైతే ఎంటర్ అవ్వచ్చు. అంటే ఇది వాకింగ్ జోన్. నెక్స్ట్ మనం అలాగా కొద్దిసేపు రిలాక్స్‌డ్‌గా ఉండొచ్చు. అంటే పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళు అందరూ కూడా ఇక్కడ వాక్ చేస్తుంటారు. చాలామంది టైమ్ స్పెండ్ చేస్తుంటారు. సో, అందుకే ఇక్కడ వెహికల్స్ అయితే లోపల వరకు ఎంట్రీ ఉండదు. కొన్నిసార్లు కొన్ని టైమ్స్‌లో ప్రోగ్రామ్స్ కూడా అవుతుంటాయి ఇక్కడ. నాకు అన్నిటికన్నా నచ్చిన ప్లేస్ ఏదంటే రాక్ బీచ్. మేమున్న 4 డేస్ కంపల్సరీ ఏ ప్లేసెస్ విజిట్ చేసినా ఈవినింగ్ అంటే ఒక 7 అలా అయ్యేసరికి మేము ఈ బీచ్‌కైతే వచ్చేసేవాళ్ళం. రిలాక్స్‌డ్‌గా అనిపించేది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్ ఇన్ పాండిచ్చేరి అంటే రాక్ బీచ్ అని చెప్తాము. నాకు గాని, మా పాపకి గాని, మా వారికి గాని. బీచ్ అంటే అందరికీ నచ్చుతుందిలెండి. మనకి వైజాగ్‌లో ఆర్‌కే బీచ్ ఎలానో, ఈ రాక్ బీచ్ కూడా అలానే ఉంటుంది. బావుంటుంది. ప్రశాంతంగా ఉంటుంది. రూల్స్, రిస్ట్రిక్షన్స్ అంటూ అంటే అలా ఏమీ ఉండదు. అంటే విజిటర్స్ ఒక దగ్గర ఉండాలి. అంటే లోకల్ వాళ్ళు అక్కడ ఉండాలి అనే రూల్స్ గానీ, రెస్ట్రిక్షన్స్ గానీ ఏమీ లేదు. సో, ఎంట్రీ టికెట్ లేదు అండ్ పార్కింగ్ ఫీస్ కూడా లేదు. బట్ ఏంటంటే మనం బయట నుంచి వచ్చాం కదా! సో, బైక్ రెంటల్ తీసుకొని వస్తాం కాబట్టి కంపల్సరీ మనం బైక్ ఎక్కడ పార్క్ చేసాము అనేది మాత్రం గుర్తుపెట్టుకొని మాత్రమే పార్క్ చేయాలి. లేకపోతే మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇదంతా పెడెస్ట్రియల్ ఏరియా. సో, చూసారు కదా! సో, అందరూ కూడా ఫ్రెంచ్ వాళ్ళు, ఫారెన్ వాళ్ళు చాలామంది వచ్చి ఇక్కడ వాక్ చేస్తుంటారు. అండ్ సిట్టింగ్ కూడా బావుంటుంది. చాలా నీట్‌గా మెయింటైన్ చేసున్నారు. ఎదురుగానే కెఫేస్ ఉన్నాయి, రెస్టారెంట్స్ ఉన్నాయి అండ్ రిసార్ట్స్ కూడా ఉన్నాయి. సో, పెద్ద పెద్ద రిసార్ట్స్ అండ్ ఇక్కడ మేము చూసాము. బట్ ఆ టైంకి మేము సండే వచ్చాం కదా! సో, ఆ టైంకి మాకు అవైలబిలిటీలో లేదు. సో, ఈ ఏరియాలో మాక్సిమం రిసార్ట్స్ ఎప్పుడు కూడా ఫుల్ అయిపోతుంటాయి. ఖాళీ కూడా ఉండవు. ఫుడ్ అంతా కూడా ఎదురుగానే ఉంటాయి. అంటే బీచ్‌కి ఎదురుగానే కెఫేస్ అన్నీ కూడా ఉన్నాయి. స్ట్రీట్ ఫుడ్ ఉంది. అండ్ మనకి రెస్టారెంట్స్, మల్టీ కుజైన్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. మెయిన్‌లీ నాకేంటంటే స్ట్రీట్ ఫుడ్ పెద్దగా నచ్చలేదు. కొంచెం హైజీనిక్ తక్కువ అనిపించింది. బీచ్‌కి కొంచెం వాకబుల్ డిస్టెన్స్‌లో మనకి అంబేద్కర్ స్టాట్యూ అయితే కనిపిస్తుంది. లోపలికి చెప్పల్స్‌తో అయితే వెళ్ళకూడదు. అండ్ ఎక్కడ కూడా మనకి నార్మల్‌గా ఇక్కడ ఎంట్రీ టికెట్స్ అంటూ ఏమీ లేదు. జస్ట్ లోపలికి వెళ్ళి చూసి వచ్చేయటమే. చాలా వరకు ఫ్రెంచ్ కాలనీ ఆర్కిటెక్చర్ అంతా యెల్లో కలర్‌లోనే ఉంటుంది. ఫ్రెంచ్ కాలనీ, వైట్ టౌన్ సెపరేట్ కాదు. వైట్ టౌన్ ఏరియాలో ఫ్రెంచ్ కాలనీ అయితే ఉంటుంది. అండ్ ఇదైతే రిసార్ట్ టూ మచ్ ఆఫ్ ప్రైస్ ఉంటుంది. బీచ్‌కి ఎదురుగా అంటే తెలిసిందే. బట్ ఇదేంటంటే పర్ డే 10,000 అలా అయితే ఉంటుంది. అది నేను నార్మల్‌గా చెప్తున్నాను. అంటే మేము చూసిన కాస్ట్ బట్టి ఇంకా దీనికి డబుల్ ప్రైసెస్ కూడా ఉన్నాయి. అది డిపెండ్స్ అపాన్ రిసార్ట్ అండ్ వాళ్ళ మెయింటెనెన్స్ అంత కూడాను. కొందరికేంటంటే బీచ్ వ్యూ ఎదురుగా ఉండాలని ఉంటుంది కదా! సో, మేమైతే అలా వాక్ చేసుకుంటూ ఇంకొంచెం ఎండింగ్‌కైతే వచ్చాము. ఇక్కడ మనకి క్రాఫ్ట్స్ బజార్ అనే ఏరియా షాపింగ్ అయితే ఉంది. పదండి వెళ్దాం, చూపిస్తాను మీకు కూడా.
వాక్ చేసుకొని మనం ఆపోజిట్ సైడ్లో అంటే మనం ఎంట్రీ అయిన నుంచి కాకుండా ఇంకా ఆపోజిట్ డైరెక్షన్లో మనకేంటంటే అలా వాక్ చేసుకొని వెళ్తే మనకి ఫ్రెంచ్ కాలనీ అయితే ఉంటుంది. ఇక్కడ బేకరీ ఐటమ్స్ అయితే కంపల్సరీ ట్రై చేయొచ్చు. చాలా బాగుంటుంది. అండ్ నేను ఫుడ్ కూడాను పాండిచ్చేరిలో మేము ఎక్కడెక్కడ ట్రై చేసాం అనేది కూడా చెప్తాను నేను దాని గురించి. ఎవరైనా విజిట్ చేస్తే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. అండ్ ఇక్కడైతే కొంచెం బాగుంటుంది ఫొటోస్ అవి దిగడానికి. మేము వెళ్ళేసరికి కొంచెం నైట్ అయింది, చూసారు కదా. చాలామంది అలా ఫొటోస్ దిగడానికి అంటే వెయిట్ చేస్తుంటారు, ఒకరు అయిన తర్వాత ఒకరు. బట్ మేము అలా లేదు, ఎక్కడైతే ఖాళీగా ఉందో అక్కడ ఒక ఫోటో తీసుకొని అయితే వెళ్ళిపోయాము. అలా ఫోటో కోసం అక్కడైతే మేము వెయిట్ చేయలేదు. ఈ లైన్ మొత్తం కూడా కెఫేసే ఉంటాయన్నమాట. మనకి ప్రాపర్ పార్కింగ్ ఏరియా అంటూ లేదు. మొత్తం స్ట్రీట్స్ మొత్తం బైక్ పార్క్ చేసేస్తారు. చాలా కంజెస్టెడ్గా ఉంటుంది. అందుకే ఇక్కడ 4 వీలర్తో వచ్చామంటే చాలా కష్టం. అసలు మనకి ఎక్కడ ప్లేస్ కూడా ఉండదు పార్క్ చేయడానికి. కంపల్సరీ పాండిచ్చేరి వచ్చామంటే 2 వీలర్లో వెళ్తేనే ఎక్కడికైనా వెళ్ళగలం. అండ్ మనకు పార్కింగ్కి సేఫ్ ప్లేస్ అనేది దొరుకుతుంది. అండ్ ఈ ఆర్కిటెక్చర్ చూసారు కదా, ఇది కూడాను ఫ్రెంచ్ ఆర్కిటెక్చరే, బాగుంటుంది. ఇది కూడాను చాలా వరకు రీమోడిఫై చేస్తున్నారు. ఇంకా చాలామంది ఆ ఇంట్లో ఉంటున్నారు అండ్ వాళ్ళు పైనుండి చూస్తుంటారు మనం ఇక్కడ కింద ఫొటోస్ తీసుకుంటుంటే. దూరం కూర్చోండి, అక్కడే కూర్చోండి. పాప అయితే రోజు ఇక్కడికే వెళ్దాం అనేది. అసలు ఈ ప్లేస్ని ఎంత మిస్ అయిందో, వచ్చేటప్పుడు అంత ఏడ్చింది కూడాను వెళ్ళొద్దు అని చెప్పి. మెయిన్ ఇక్కడికి ఈ ప్లేస్కి విజిట్ చేయడానికి మెయిన్ పర్పస్ పాప చాలా డేస్ నుంచి బీచ్కి వెళ్దామని ఉంటుంది. బట్ ఇప్పటికిప్పుడు బీచ్ అయితే తేలాం కదా, సో దగ్గరలో ఉన్న పాండిచ్చేరికి అయితే వెళ్ళాము. ఫస్ట్ ఉడిపి అనుకున్నాము, బట్ తర్వాత ఆలోచించి మళ్ళీ సడన్గా పాండిచ్చేరి అయితే ప్లాన్ చేసాము. ఏ పర్పస్ కోసం ఈ ప్లేస్ చూస్ చేసుకున్నామో అదైతే ఫుల్ఫిల్ అయింది. పాప అయితే ఫుల్ హ్యాపీ. అంటే ఎవరైనా పాండిచ్చేరి ప్లాన్ చేయాలనుకుంటే తప్పకుండా ప్లాన్ చేయొచ్చు. అండ్ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఎవరైనా విజిట్ చేయొచ్చు ఒక చిన్న రిలాక్సేషన్ కోసం. 3 డేస్లో అయితే మనం అన్ని ప్లేసెస్ కూడా కవర్ చేయొచ్చు. అండ్ బీచ్కి ఎదురుగా అయితే మనకి చిన్న చిన్న టాయ్స్ అవన్నీ అయితే అమ్ముతుంటారు. నేను చెప్పాను కదా క్రాఫ్ట్స్ బజార్ అని చెప్పి. సో నెక్స్ట్ అయితే మనం క్రాఫ్ట్స్ బజార్లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇక్కడ చాలా వరకు కొబ్బరి ఉంటాయి కదా, సో కొబ్బరి బురుకులు వాటితో కానీ చాలా వరకు ఆర్ట్స్ అయితే ఓన్ అంటే హ్యాండ్మేడ్తో చేసిన ఆర్ట్స్ అయితే చాలా వరకు ఉంటాయి, బాగుంటాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ కూడా విజిట్ చేసి తీసుకోవచ్చు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక హ్యాండ్ బ్యాగ్ 700 నుంచి 2000 ఆ రేంజ్లో కూడా ఉంటాయి. ఇక్కడ ఇయర్ రింగ్స్ అండ్ ఇవన్నీ కూడా కొంచెం బిట్ ఎక్స్పెన్సివ్, హ్యాండ్మేడ్ మేబీ. బట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి విజిట్ చేయొచ్చు. ఇక్కడ నేనేంటంటే ఎగ్జాంపుల్ కోసం ప్రైస్ చెప్తున్నాను. వాల్ ఆర్ట్స్ కానీ, ల్యాంప్స్ కానీ, చుడీదార్స్ ఆర్ డ్రెస్సెస్ అండ్ చున్నీ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో డిపెండ్స్ అపాన్ ఇంట్రెస్ట్, వాళ్ళైతే తీసుకుంటారనమాట. క్రాఫ్ట్స్ బజార్ కూడా మనకి ఎంట్రీ టికెట్ లేదు, సో ఫ్రీగానే ఎంట్రీ అవ్వచ్చు. పాండిచ్చేరిలో మెయిన్గా మాకు నచ్చింది ఏంటంటే స్ట్రీట్ ఫుడ్ అస్సలు హైజీనిక్ లేదు. నేను మ్యాక్సిమం ఏంటంటే నీట్గా ఉంటే తినడానికి ప్రిఫర్ చేస్తాను. మానిక్ ఫుడ్ నీట్గా ఉండాలి అనుకుంటే కంప్లీట్లీ స్ట్రీట్ ఫుడ్ అవాయిడ్ చేయొచ్చు. కెన్ గో విత్ రెస్టారెంట్స్. ఈ 4 డేస్ మేము ఏ రెస్టారెంట్స్లో తిన్నాము అనేది నేను డీటెయిల్గా నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. పాండిచ్చేరిలో మేము అబ్జర్వ్ చేసింది ట్రాఫిక్ రూల్స్ కొంచెం తక్కువగానే ఉన్నాయి. నేను కమింగ్ వీడియోస్లో అవి ఎలా అనేది కూడా చెప్తుంటాను మేము అబ్జర్వ్ చేసింది. సో అక్కడ నుంచి అయితే మేము ఇంకా హోటల్కి అయితే వెళ్ళిపోయాము. హోప్ ఈ వీడియో మీకు కొంచెమైనా ఇన్ఫర్మేషన్ రీచ్ అయింది అనుకుంటున్నాను. ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ బాయ్.